హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు వీఎం తెలుగు. ఈ ఇయర్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, హిట్ అయ్యాయి, ఫ్లాప్ అయ్యాయి. కొన్ని అయితే హై ఎక్స్పెక్టేషన్స్ తో అందరికి రాడ్ మూవీస్ లా నిలిచిపోయాయి. సో అలాంటి మూవీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమాత్రం నేర్చుకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక నెంబర్ 10 లో ఉంటుంది టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీకి పిచ్చ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్యాన్స్ అయితే థియేటర్ కి వెళ్లారనమాట. బట్ వెళ్ళగానే అందులో అనవసరంగా అన్వాంటెడ్ సీన్స్, లెంతీ మూవీ, స్లో స్క్రీన్ ప్లే అండ్ నార్త్ హీరోయిన్స్, దట్ టు తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా లేనట్టు. సో ఇవన్నీ ఇలా డ్రాప్ బ్యాక్ ఉన్నందుకే సినిమా అయితే చాలా అంటే చాలా ఫ్లాప్ అయితే అవడం జరిగింది. ఈవెన్ కలెక్షన్స్ కూడా ఎక్కువగా రాలేదన్నమాట. సో బిలో యావరేజ్ టాక్ అయితే ఈ మూవీ నిలబెట్టుకుంది. మెయిన్ గా ఈ మూవీకి హైప్ ఎక్కడానికి కారణం డైరెక్టర్ ఇదొక 1000 crores గ్రాస్ చేసే స్టోరీ అని అయితే మెన్షన్ చేశాడు. అంటే ఆ స్టోరీకి అంత కేపబిలిటీ ఉందన్నమాట కలెక్షన్స్ తీసుకురావడంలో. బట్ దే ఫెయిల్ టు ప్రూవ్ దట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నంబర్ 9 లో ఉంది భగవంత్ కేసరి. ఈ మూవీ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ బాలకృష్ణ గారు ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి, పైగా దసరా కలిసి వచ్చి ఈ మూవీకి మంచి కలెక్షన్స్ ని తీసుకువచ్చాయి తప్ప కంటెంట్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ మూవీ అయితే పెద్ద రాడ్ అని చెప్పుకోవచ్చు. మూవీలో శ్రీలీల డాన్స్, తమన్ గారి అక్కడక్కడి బీజిఎం, నాట్ సాంగ్స్ ఓన్లీ బీజిఎం, అండ్ బాలయ్య గారి స్టాడమ్. సో మూవీకి కాపాడడానికి ఇవే మెయిన్ రీజన్స్. అండ్ ఇక నంబర్ 8 లో ఉంది వారిసు. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు ఫ్యాన్స్ అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందరికీ తెలుసు ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. అయినా కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కైనా నచ్చుతుందేమో అనుకుని ప్రజలు వెళ్లారు. బట్ తీరా చూస్తే ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ మాస్ యాక్షన్ సీన్స్, సో ఇలాంటివి లేకపోవడం వలన ఫ్యాన్స్ అయితే ఈగర్ గా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఎక్కడో కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ కూడా విజయ్ గారి స్టాడమ్, సంక్రాంతి సీజన్ ఈ రెండు కాపాడాయి తప్ప, లేకపోతే ఇది కూడా తలపతి గారి కెరీర్ లోనే సెకండ్ రాడ్ మూవీగా నిలుస్తుంది ఆఫ్టర్ పులి. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి అజిత్ గారి తునీవు. సినిమా అంతా ఎక్కడికో తీసుకువెళ్లి లాస్ట్ కి మెసేజ్ ఇచ్చినట్టుంది అంతే. అజిత్ గారిని నెగిటివ్ షేడ్స్ లో చూడాలంటే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పీక్ లోకి వెళ్ళిపోయాయి. బట్ సినిమా మాత్రం మినిమం కూడా వర్కౌట్ అవ్వలేదు. జనరల్ ఆడియన్స్ కి అయితే ఇది డైరెక్ట్ గా డిజాస్టరే. ఇది కూడా ఏదో సంక్రాంతి సీజన్ ప్లస్ అజిత్ గారి స్టాడమ్ వలన అలా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది తప్ప స్టోరీ వైజ్, డైరెక్షన్ వైజ్ మూవీలో పెద్దగా ఏమీ లేదని చెప్పుకోవచ్చు. గట్టిగా మాట్లాడితే ఈ 5 years లో అజిత్ గారు గొప్పగా ఏ సినిమా కూడా తీయలేదని చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే ఈవెన్ రొట్టలా ఉన్న మూవీ విశ్వాసంని కూడా ప్రజలు ఎంతో ఎంజాయ్ చేసి మరీ చూశారు. ఎందుకంటే తన లాస్ట్ 5 films లో అదే ద బెస్ట్ మూవీ. ఇక నంబర్ 6 లో ఉంది రణబీర్ కపూర్స్ యానిమల్ మూవీ. మీరందరూ సినిమా బాగుంది భయ్యా, అలా ఎందుకంటున్నావు, కలెక్షన్స్ చూసావు కదా ఏ రేంజ్ లో వచ్చాయి అని మీరు అందరూ అంటుండవచ్చు. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ కంటెంట్ పరంగా మూవీలో అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ రాడ్. అఫ్ కోర్స్ డైరెక్టర్ తనకి నచ్చింది చూపిస్తానన్నాడు. బట్ అవే అర్జున్ రెడ్డి షేడ్స్, ఉమెన్ అంటే ఆట బొమ్మలు అన్నట్టు చూపించాడు. మీరు అనవచ్చు సినిమాని సినిమాలాగే చూడాలి బ్రో, ఇదంతా సోది ఎందుకు మాకు అని. సినిమా తీయడానికి కూడా లిమిట్స్ ఉంటాయి. అందుకే కదా సెన్సర్ బోర్డ్ కనబెట్టింది. లేకపోతే డైరెక్ట్ గా ఉల్లు సిరీస్ లు తీసేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ మూవీకి ఏ రేటింగ్ ఇచ్చారు. బట్ మెల్లిగా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెస్టర్న్ కల్చర్ ని అలవాటు చేసుకుంటుంది. అంటే ఇక సినిమాలో కూడా మొత్తం న్యూడ్ గా చూపించడం అవి సహజంగా మారిపోతాయి. సో ఫ్యూచర్ లో ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకేమవుతుందిలే ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు మనం తీస్తే ఏముంది అని మెల్లిగా వెస్టర్న్ కల్చర్ ని ఇక్కడ ఇండియాలో ఇంక్లూడ్ చేసేస్తారు. సో హోప్ యూ గాట్ మై పాయింట్. ఇప్పటికీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ఈ యానిమల్ మూవీ పైన నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ రాడ్ మూవీ వచ్చేసి టైగర్ 3. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తప్ప ఇంకెవరు లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు చూసినా అదే ఆర్మీ, పాకిస్తాన్, బార్డర్ గొడవలు, టెర్రరిస్టులు, ఇలాంటి కాన్సెప్ట్ పైన మనం ఎన్నో మూవీస్ చూసాం. వార్ 1, 2 అండ్ ఈవెన్ పఠాన్ అండ్ ఇక హృతిక్ రోషన్ గారి ఫైటర్. సో ఇలా సేమ్ కాన్సెప్ట్ పైన బేస్ చేసే సినిమాల్ని మళ్ళీ తిప్పి తీస్తున్నారు తప్ప పెద్దగా కొత్తగా ఏమీ అనిపించట్లేదు. సరే దీంట్లో ఏమో ఉందిలే చూద్దామని మీరు అనుకోవచ్చు. బట్ టైగర్ 1, టైగర్ 2 తర్వాత టైగర్ 3 అంటే ఇంత ల్యాగ్ చేసి మరి తీసారంటే మీరే ఊహించుకోండి. ఏదో ఆ స్పై యూనివర్స్ లో యాడ్ చేయాలి అన్న ఆతృత తప్ప ఏమీ లేదు అక్కడ. అండ్ ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రోల్డ్ మూవీ అనమాట. అదే స్కంద. దీన్ని నేను మూవీ అనకుండా క్రింజ్ అని అంటాను. ఎందుకంటే యాజ్ యూజువల్ గా మనం బోయపాటి గారి నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు లాజిక్ లెస్ సీన్స్, ఫిజిక్స్ లేకుండా ఫైట్ సీన్లు, సో ఓకే ఒప్పుకుందాం. బట్ కొన్ని ఎడిటింగ్ మిస్టేక్లు, పోనీ అది కూడా వదిలేస్తే క్రింజ్ అనిపించే పొగిడే డైలాగులు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇన్స్టాగ్రామ్ వాడితే మీకే తెలిసిపోతుంది. పోనీ ఇది కాకుండా మళ్ళీ పార్ట్ 2 ఒకటి. ఇక నేనైతే దీని గురించి పెద్దగా మాట్లాడుకోదలుచుకోలేదు, మీకైతే తెలిసే ఉంటుంది అనుకుంటా. అండ్ మనం నెక్స్ట్ మూవీకి మూవ్ అయిపోదాం. నెక్స్ట్ రాడ్ వచ్చేసి జవాన్. మూవీలో సాంగ్స్ బానే ఉన్నాయి, కాన్సెప్ట్ కూడా ఓకే బానే ఉంది. బట్ ఇదంతా మనకు ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా అనిపిస్తుంది. అట్లీ గారు అంటే మనం మినిమం బిగిల్, మెర్సల్ ఇలాంటి రేంజ్ స్టోరీస్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనం వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన మొత్తం అన్నిటిని కలిపి తీశారు. టు బి ఫ్రాంక్ ఈ రెండు మూవీస్ మిక్స్డ్ తప్ప
ఏమీ లేదు ఈ జవాన్ సినిమాలో. పోనీ అనిరుద్ గారి నుండైనా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తామా అంటే లేదు. ఒకటే బీజిఎం, అదొకటి బాగుందని చెప్పేసి సినిమా మొత్తం దాన్నే వాడేశారు. అనవసరమైన ఫైట్ సీన్స్, ఈవెన్ డువల్ రోల్ కూడా అవసరం లేదనిపించింది. అది కాకుండా సంజయ్ దత్ గారిని లాస్ట్ లో ఏదో అలా 5 minutes వరకు వాడుకున్నారు తప్ప తనకి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మెయిన్ లీడ్స్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా, ఏదో అలా వచ్చి వెళ్ళిపోయినట్టు వాడేశారు అంతే. అండ్ ఇక నెక్స్ట్ రాడ్ మూవీ వచ్చేసి బోలా శంకర్. దీని గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. టీజర్ నుండి మూవీ రిలీజ్ అయినంత వరకు అందరు కూడా డౌట్ కొట్టింది అసలు ఈ మూవీ ఆడిద్దా లేదా అని. బట్ మెహర్ రమేష్ గారు ఆఫ్టర్ 10 years తీస్తున్నారు కాబట్టి ఓ మంచి అవుట్పుట్ ఇస్తాడేమో అని ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి అయితే వెళ్లారు. బట్ చాలా మందికి అయితే రాడ్ మూవీ అనిపించింది. సేమ్ ఇయర్ లో 250 కోట్లు కొట్టిన వాల్టర్ వీరే ఎక్కడ, ఈ 50 కోట్లు కూడా కొట్టలేకపోయినా ఈ బోలా శంకర్ ఇక్కడ మీరే కంపేర్ చేసుకోండి. మల్టీ స్టారర్ ప్లస్ కొద్దిగా మంచి కాన్సెప్ట్, ఇలాంటి వాటిలో ఫాలో అయితే 250 గ్రాస్ చేసుకున్నారు. బట్ ఇలాంటి రాడ్ స్క్రిప్ట్ అండ్ మూవీ పడింది కాబట్టి 50 కూడా క్రాస్ చేయలేకపోయారు. సో దీని గురించి పెద్దగా రీజన్స్ అయితే చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇక మనం నెక్స్ట్ మూవీ చూసినట్లయితే ఆది పురుష్. ఇదైతే ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ రాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా లాయల్ గా అండ్ ఈగర్ గా వెయిట్ చేశారు. అంటే మన ఓమ్రాత్ గారి పైన పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఈ డైరెక్టర్ గారు కూడా నా ఊహకి నచ్చినట్టు సినిమా తీస్తున్నాను అని చెప్పారు. ఓకే, మీరు నచ్చినట్టు తీస్తున్నారు పర్లేదు, బట్ అది రామాయణం. సో మాక్సిమం అక్కడ ఉన్నదే మనం చూపించాలి. సో అక్కడ మనం కొత్తగా థింక్ చేసి రాయడానికి ఏమీ ఉండదు. మీరు చేంజెస్ చేశారు, ఓకే పర్లేదు బానే ఉంది, బట్ చేస్తే స్లైట్ చేంజెస్ చేయాలి. అంతేగాని రాముడిని విలన్ గా, రావణాసురుడిని హీరోగా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయకూడదు. అండ్ అదొక హిస్టారికల్ మూవీ కాబట్టి స్టైల్ అండ్ థీమ్ కూడా అలాగే ఉండాలి. అంతే తప్ప మోడర్న్ హెయిర్ స్టైల్, వెల్డింగ్ వర్క్స్ అండ్ పాములతో మసాజ్, సో ఇలాంటి కాన్సెప్ట్లు అయితే రామాయణంలో లేవన్నమాట. ఏదో కొత్తగా ఉంటుందని తీసారేమో గానీ సినిమా బ్యాక్ స్టెప్ వేయడానికి కారణాలు, మెయిన్ రీజన్స్ ఇవే. ఈ మూవీ అన్నిటికన్నా పెద్ద రాడ్ అని తెలియజేయడానికి రెండు రీజన్స్. ఒకటి విభీషణుడి వైఫ్ ఎంట్రీ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రావణాసుడు మాంసం ముట్టుకోవడం. సో హిస్టరీని తీస్తున్నప్పుడు అది ఎలా ఉందో అలా తీయాలి, చేస్తే స్లైడ్ చేంజెస్ చేయాలి. అంతేగాని మొత్తం హిస్టరీని చేంజ్ చేస్తే ఖచ్చితంగా అది డౌన్ ఫాలే అవుతుంది. పోనీ స్టోరీ వదిలేద్దాం, అట్లీస్ట్ గ్రాఫిక్స్ అయినా బాగా చేసుకున్నారా అంటే అది కూడా లేదు. బడ్జెట్ మాత్రం 500 crores 600 crores అని అంటున్నారు. అండ్ ఆ తర్వాత కూడా 700 వరకు కూడా వెళ్ళిందని టాక్స్ అయితే నడిచాయి. ఒకవేళ నిజంగానే అంత బడ్జెట్ పెట్టుంటే ఇలాంటి చెత్త అవుట్పుట్ ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ ఈ చెత్త అవుట్పుట్ వచ్చిందంటే నిజంగానే అంత బడ్జెట్ పెట్టి ఉండరు. సో ఈ రెండు రీజన్స్ మీరే ఏది నిజమో డిసైడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట 2023లోనే ద వర్స్ట్ మూవీస్. అండ్ ఈ లిస్ట్ లో యాడ్ చేయాల్సిన మూవీస్ ఇంకా చాలానే ఉండిపోయాయి. మీకేమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పే రీజన్స్ పైన మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.